సంబంధించి ఏదో ఓఎన్జీసీ వాళ్ళ ఇంటి మీద దాడి చేయటం అలా చూస్తారు. ఓఎన్జీసీ వాళ్ళు ఓఎన్జీసీ కొడుగుట్లు రాళ్ళు వేశారు ఇంటి మీద. ఏం చెప్పారు? ముందుగా మీడియా వారు ప్రశ్నించే విధానం వెనక ముందు చేస్తున్నారు. కోడిగుడ్లు వేశారు అనేది చాలా లేటర్ పార్ట్. ఇవాళ సంఘటన జరిగి 4వ తారీఖున జరిగింది. అమ్మాయి చచ్చిపోయి రేవతి పిల్లాడు ఇంకా ప్రాబ్లంలోనే ఉన్నాడు. ఒక మానవీయమైన విషయాన్ని ముఖ్యమంత్రి పట్టుకున్నాడు. ఆ రాష్ట్రంలో ఒక మానవీయమైన విషయాల పట్ల మాట్లాడే విధానం మరిచిపోయి రాజకీయ నాయకులు చాలా రోజులు అవుతుంది. దానికి కారణం అనేక ఇబ్బందులు. నేను రాజకీయ నాయకురాలనే. ఇబ్బందులు ఏమిటి అంటే, అది సినిమా అయితే ఒక వ్యవస్థ, అది కనుక స్త్రీల సమస్య అయితే ఒక వ్యవస్థ. ఈ రకంగా ఉన్నప్పటికీ ఈ పుష్ప అనే విషయానికి వచ్చేసరికి పుష్ప 1 అదేదో ఒక ఫెర్వర్ లాగా, అదేదో ఒక పిచ్చలాగా, అదేదో ఒక వెంకటేశ్వర స్వామికి అమ్మవార్ల వ్యవహారం లాగా తీసుకొచ్చి రుద్ది చేస్తే, ఇవాళ మీరు మాట్లాడుతున్న తాడి శకుంతల అనే వ్యక్తి 25 ఏళ్ల కిందటే నేను అశ్లీల ప్రతిఘటన వేదిక నిర్మాణం చేసిన దాన్ని. స్త్రీల పట్ల పిల్లల పట్ల అసభ్యమైన డైలాగులు ఉంటేనే ఉద్యమాలు చేసి విజయవాడ రోడ్ల మీద భయపెట్టి పోస్టర్లు తీయించిన వాళ్ళం. ఇవాళ మేము ఏమీ అసహ్యం వేసి మాట్లాడడానికి పోస్టర్లో లేదు, సినిమా థియేటర్లో లేదు, చేతిలో వచ్చేసింది, చేతిలో ఫోన్లో వచ్చేసింది. ఈవిడ గుడ్డలిప్పి ఊపి ఆవిడ గుడ్డలిప్పి ఊపి 300 కోట్లకు వెళ్ళారని చెప్పి చెప్తా ఉంటే, ఈ 300 కోట్లు ఏమిటో 3000 కోట్లు ఏమిటో, ఇవి డబ్బేనా, ఇది పరిస్థితేనా, దీని ఇదేనా? సావిత్రులు భానుమతులు అందరూ పోయి ఇవాళ ఈ అమ్మాయిల పేరు లేదు, రావట్లేదు నాకు, రష్మిక అది ఒక స్థాయి. ఇంకొక పిల్ల పేరు ఏంటండి, అది ఇంకా చాలా స్థాయిలు. నిన్నగాక మొన్న వచ్చి బట్టలు తీసి కేవలం ఇంకా కింద పార్ట్ తప్ప అన్నీ చూపించి సిద్ధంగా ఉండి కుర్రాళ్ళని పాడు చేసి సమాజాన్ని పాడు చేసి ఆఖరికి పెళ్ళాలని అక్క చెల్లెళ్ళని కూడా ఎడబంద వీళ్ళు కూడా అట్లాగే గుడ్డలు వేసుకుంటే బాగుండనే స్థాయిని దిగజారుస్తుండగా పుష్ప 1 అనే దాంట్లో ఏదో కొంచెం మ్యాటరు ఏదో, అది కూడా మరి రాంగ్ మెసేజే కదా. ఎర్రచందన అమ్మమనా, అమ్మొచ్చనా, పోలీసు వాడిని చంపొచ్చనా ఉన్నాయి. కానీ ఈ యొక్క క్రైమ్ గురించి మాట్లాడే అర్హత క్రైమ్ డిపార్ట్మెంట్లకే లేనప్పుడు మనకు ఎందుకని జనానికి టైం లేదు. ఈ పుష్ప 2 మాత్రం ఇవాళ ఫోన్స్లో చూడండి చాలా అసహించుకుంటున్నారు. చదువుకున్న మగవాళ్ళు అనేక మంది చాలా అసభ్యంగా బూతు సినిమాలాగా ఉందనుకుంటే, ఇక్కడికి వచ్చేసరికి మేము ఎవరి మీద కక్షతో మాట్లాడకూడదు. నాకు అల్లు అర్జున్ మీద కక్ష లేదు, అరవింద్ పెద్దవాడే మరి. కానీ వాళ్ళిద్దరూ కూర్చొని డిజైన్ చేసి ప్లాన్ చేసుకొని చెవుల్లో మాట్లాడుకొని ప్రెస్ మీట్లో మాట్లాడింది మాకు రేవతి చనిపోయినట్టు ముందు రోజు తెలియదు అని. కానీ నిన్న చాలా పెద్ద మనిషి, చాలా మంచి వ్యక్తి, వాళ్ళ విజయవాడ హైదరాబాద్ సిపిగా ఉన్న సివి ఆనంద్ విజయవాడలో ఎన్నో ఉద్యమాలకు నిలబడినవాడు. ఆయేషా మేర కేసుని మొత్తం లాగి తీసుకొచ్చి ఫోటోలు మా ముందు పెట్టి పనిచేసిన సిపి గారు. ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు పదండి, గొడవ అవుతుందంటే లేవలా, అల్లు అర్జున్ పోలీసుల దగ్గరకు రాలేకపోతున్నారు అంటే లేవలా, అమ్మాయి చచ్చిపోయిందంటే లేవలా, నేను సినిమా చూసి వెళ్తానన్నాడు అని వీడియోస్ బయటకు వచ్చేసినాయి. నాకు జాలేసింది అల్లు అర్జున్ మీద. నువ్వు అసలు పోలీసు వాళ్ళ దగ్గర వీడియోస్ ఉండవనుకొని ఓవరాల్గా చెప్పేశారు. ఇది చాలా తప్పు, వాళ్ళు చాలా ట్రై చేశారు. చనిపోయిందా ఎవరు అని చెప్పి ఒక అడుగు వెళ్ళుంటే ఇవాళ అతని భవిష్యత్తు చాలా బాగుండేది. నటన, తెలివితేటలు, అందచందాలు, అవకాశాలు రావచ్చు, కానీ అహంకారం నెత్తికెక్కకూడదు. ఆ వైపుగా అహంకారం నెత్తికెక్కే నేను సినిమా చూసే వెళ్తాను అన్నాడు. దీనికి తప్పకుండా సంజాయిషి ఇవ్వాలి. ఇక రాజకీయ వ్యవస్థను పక్కన పెట్టి ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన చాలా కమిట్మెంట్తో మాట్లాడుతున్నాడు. కమిట్మెంట్తో మాట్లాడిన ముఖ్యమంత్రిని కూడా బీజేపీ వారు తప్పుపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వారికి ఇంకో పనే లేదు, అస్తమానం రేవంత్ రెడ్డిని అనడం తప్ప పనే లేదు. కనుక ముందు కవిత, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్న, వాళ్ళని ముందు సమాజానికి సమాధానం చెప్పమనండి. ఈ సంగతి రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. ఒక్కటే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, టిక్కెట్ల ధరలు, స్పెషల్ కేసులు, స్పెషల్ షోలు అవన్నీ కూడా మేము రీఆర్గనైజ్ చేస్తాం. మంచి వాళ్ళకి మంచి సినిమాలు చూడండి, తెలంగాణ మీ కథలు తీయండి, ప్రమోట్ చేస్తాం. కానీ ఈ రకమైన పరిస్థితి కాదు అన్నప్పుడు సంజాయిషి చెప్పి
చిన్న కుర్రాడే కనుక సారీ చెప్పి చీఫ్ మినిస్టర్ గారితో సమానంగా నేను ఆయన వయసు నా వయసు ఒకటే కదా అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. చిరంజీవి గారు ఎక్కడ ఎంటర్ అవ్వలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతమైన అంటే వాళ్ళ కుటుంబం నుంచి ఒక గవర్నమెంట్లో ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళని తెలుసుకొని 4 డ్యాన్సులు సక్సెస్ అవ్వగానే అసలు ప్రపంచం అంతా నేను ఏం మాట్లాడితే అదే వింటది అనుకోకూడదు అనే దానికి ఇవాళ అల్లు అర్జున్కి లెసన్ వచ్చింది. అల్లు అర్జున్తో పాటు మిగతా సినిమా ఇండస్ట్రీ కూడా ఫ్యాన్సీ వైపు, డబ్బు వైపు, విలువల రహితం వైపే తప్ప విలువల వైపు నిలబడవలసిన అవసరం వచ్చింది. లేకపోతే సమాజం చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోద్ది. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ తెలంగాణలో ఎప్పుడు దేనికై నిలబడతారు. ఎందుకు చేశారంటే వాళ్ళు సంబంధం ఏమన్నారంటే వాళ్ళు మేము 4వ తారీఖు నుంచి పాపం అల్లు అర్జున్ గారు ఎంతో కష్టపడ్డాడు, చేశాడు, తెలియకుండా అమాయకంగా అరుక్కున్నాడు అనుకున్నాం. ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే ఇతనికి తెలుసు ఆమె చనిపోయినట్టు తెలియదని చెప్పాడు. నిన్న ప్రెస్ మీట్లో తెలియదని చెప్పాడు. అందుకు మేము వ్యతిరేకిస్తున్నాం అన్నారు. తప్పే ఉంది. వీళ్ళు విద్యార్థులు ప్రకటించక, బ్రాహ్మలు మాట్లాడక, వైశ్యులు మాట్లాడక, లేకపోతే సినిమా ఇండస్ట్రీ అంతా 3,000 కోట్ల వేల కోట్ల గురించేనా అన్నాడు. ఎవరు సినిమా ఇండస్ట్రీ ఆయన 3,000 కోట్ల 3,000 కోట్లు వసూలు చేశారు కదా. 20 కోట్లు ఇవ్వండి అమ్మాయి కుటుంబానికి అన్నాడు. దాని మీద పెట్టండి డిస్కషన్ మీరు కూడా, మీడియా కూడా. ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు మాట్లాడదు? ఉస్మానియా యూనివర్సిటీ వాజ్ ద యూనివర్సిటీ who played the role of a very much issues, so many issues including Telangana issue. Why don't they will. అసలు విద్యార్థులు ఉద్యమాలు చేయకపోబట్టే సమాజం ఇలా ఉంది. ఇప్పుడు కూడా చేయాలి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఈ క్షణంలో ఏ పని మీద ఉన్నాను తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. 5-6 ఏళ్ల పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, సమర్థలు అయిపోతున్నారు. దట్ ఈజ్ కాల్డ్ ఎర్లీ ప్యూబర్టీ. దీని మీద మహిళలు, డాక్టర్లు, తల్లులు రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. దేనికంటే రెడీమేడ్ ఫుడ్ వల్ల పిల్లల జీవితాలు బలిగిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటివన్నీ మానేసి ఈ రేట్లు ఆ రేట్లు. అసలు ముందు ఈ ఫోనుల్లో వస్తాయి ఏంటండి ఇవి? కాదు ఓటీటీ అండ్ దిస్ మెసేజెస్ రోజు వస్తాయి చూస్తున్నాం కదా. యూట్యూబ్స్ మీద చాలా కంట్రోల్ ఉండాలి. చాలా అసభ్యకరంగా అననివి కలిపేసి వాళ్ళ సేల్స్ కోసం చాలా చేస్తున్నారు. అది కూడా కంట్రోల్ పెట్టాలని నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. అవకాశం ఉన్న పోతే మోడీ గారు, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇప్పటికే వాళ్ళు చాలా సందేశాలు ఇస్తున్నారు. కానీ చెకింగ్ ఏది? మోరల్స్ మీద చెకింగ్ ఏది? లెట్ us ఫైట్ ఫర్ మోరల్స్.